రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు నేనే చదువుతాను, దయచేసి గమనించండి. కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటం శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వల్లని ప్రభువును బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడిన. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమించున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఇలాగూ నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరుగుతును పరిచర్య ధర్మము జరుగుతును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువలన మనకు మీద పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్ల ఉంటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలం చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పూజనీయుడైన మా పరమ తండ్రి, ఈ ఉదయకాలం మీ బిడ్డలమైన మమ్మల్ని ఆరాధించిన విధమై మందిరానికి తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రం చేస్తున్నాం. చేరువచ్చిన మేము కీర్తన ద్వారా మిమ్మల్ని పూజించగలిగితే, జ్ఞాపకం చేసుకోగలిగితే, మా హృదయంలో ఆరాధించగలిగాను. అందుకొరకే వందనాలు చేస్తున్నాం. తిరిగి వాక్య ధ్యానంలో మేము ఉండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపింపచేయండి. మీ చక్కని స్వరం వినడం ద్వారా మా జీవితాలకు దిద్దుబాటు, క్రమశిక్షణ, ఒక పురికొల్పు, ఒక హెచ్చరిక కలగడానికి సాయం చేయండి. ఇంకా మేము నమ్మని వారు ఉన్నట్లయితే క్రీస్తు యేసును స్వంత రక్షకుడుగా అంగీకరించగలిగే కృపని మనం వేడుకుంటున్నాము. ఈరోజు బాప్సం పొందవలసిన బిడ్డలు కూడా మీరు దర్శించండి. ఎందు నిమిత్తమై వారు బాప్సం పొందుతున్నారో, తర్వాత ఏ రీతిగా జీవించాలో ఆ విషయాలు కూడా వారికి అర్థమయ్యేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. అనారోగ్యాన్ని బట్టి రాక నిలిచిన వారిని మీరు కరుణించమని వేడుకుంటున్నాము. అనారోగ్యం చేత బాధపడుతుండగా మీరు కృప చూపి వారికి ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందన చేస్తున్నాం. ప్రత్యేకించి మీ రాష్ట్రాలు సువార్త పట్ల మీరు చూపిన కృప కొరకే మీకు వందనాలు ఆయన. ఇంకా సంపూర్ణమైన కృప చేత మీ దాసురాలని అలంకరించమని, క్షేమం కలుగు చేయమని మొరపెడుతున్నాం. ఆర్థికానికి ఎంతమంది అస్వస్థగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి, బాగు చేయండి. మా కుటుంబాల్లో యవనస్తులను మీరు దర్శించండి. వారి జీవితంలో మేలు కలుగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతిస్తున్నాము, పూజిస్తున్నాము. ఈ ఉదయకాలం సమృద్ధి అయిన మీ సన్నిధిని మాకేమని వేడుకుంటూ, మీ సన్నిధి మాతో కూడా లేని ఎడల మమ్మల్ని ముందుకు వెళ్ళనీయవద్దని ప్రతిమాలుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
మనం చదువుకున్న లేఖన భాగంలో 4, 5, 6 వచనాలు నేను మళ్ళా చదువుతాను, ఒకసారి గమనించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. మనం చదువుకున్న ఈ 3 వచనాల్లో ఈరోజు మన కార్యక్రమం కూడా మనకు గుర్తు చేయబడతా ఉంది. విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. ఈరోజు మందిరంలో బాప్తిస్మాల కార్యక్రమాలు ఉన్నాయి. బాప్తిస్మాల గురించి మనం విందాం. అయితే దానికంటే ముందు విశ్వాసాల గురించి కూడా విందాం. 4, 5, 6 వచనాలు ఒకసారి మీరు చూడండి. ఒకటే 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 అనే పదాలు ఎన్నిసార్లు లెక్క పెట్టండి చూద్దాం. 4, 5, 6 వచనాలు. 4వ అధ్యాయంలో శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, ఒకటే నిరీక్షణ. 4వ వచనంలో 3 ఒకట్లు ఉన్నాయి. 5వ వచనంలో ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. 5వ వచనంలో 3 ఉన్నాయి. 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎన్ని ఒకట్లు ఉన్నాయి? చిన్నపిల్లలకి ఎక్కాలు నేర్పిస్తూ ఉంటాం. 7 ఒకట్లు 7 అంటూ ఉంటామే. 7 సంపూర్ణమైన సంఖ్య, ఒకటే. అందుకే ప్రారంభంలో ఐక్యత అని మొదటి వచనంలో ప్రారంభించాడు. ఐక్యత అంటే ఏకత్వం. ఆత్మీయమైన మన మధ్య ఉండవలసిన 7 ఏకత్వాలను ఇక్కడ చెప్పండి. అన్నింటిని మనం చూసుకోలేము, ఒకళ్ళు కొన్నింటిని అయినా ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే అనే మాట మనం విశ్వాసం ఒకటే. బాప్తిస్మానికి ముందు విశ్వాసం. ఎఫ్సీ పత్రిక విచిత్రమైన పత్రిక. ఈ 6వ అధ్యాయంలో కనీసము 12 పర్యాయాలు విశ్వాసము విశ్వాసము విశ్వాసం అనే మాట ఉన్నాయి. 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృప అనే పదం కూడా ఈ గ్రంథంలో 12 పర్యాయాలు కనిపిస్తుంది. 1 సార్లు ఉంటుంది. విశ్వాసం ఇంచుమించుగా 12 సార్లు, కృపా 12 సార్లు కనిపిస్తుంది. కానీ విశ్వాసము ద్వారా ఏం జరుగుతుందంటే, విశ్వాసము చేత లేదా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. విశ్వాసం ఒక్కటే. ఆ ఒక్క విశ్వాసము మిమ్మును నన్ను రక్షిస్తుంది. అయితే గుర్తుంచుకోండి, విశ్వాసముతో పాటు మరొక మాట ఉంది. విశ్వాసము ద్వారా తర్వాత ఏముంది? కృపచేతనే. అందుకే 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. అయితే విశ్వాసంతో పాటు కృప లేకపోతే విశ్వాసమే లేదు. కృప ప్రాముఖ్యమైంది. కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అనేట ఉంటారు. కృప అంటే ఉచితంగా ఇచ్చేది. జోసఫ్ గారిని మనకి జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు కదా, ఆయన పనులు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా కృప అంటే ఏమనేవాళ్ళు? ఆయన బక్షీస్ అనేవాళ్ళు అన్నమాట. పండగ వచ్చినట్టు ఎవరెవరు వస్తూ ఉంటారు. ఎవరైనా నీ ముఖంగా వెళ్ళిందంటే నేను ఫలానా వాడిని అని డిమాండ్ చేస్తారనమాట. ఇచ్చేంత వరకు కూడా వెళ్ళిపోరు. ఏం చేశారు? ఏం చేయలేదు, అయినా ఇవ్వాల్సిందే. కృప అంటే అలాంటిది. ఇంగ్లీష్లో గ్రేస్ అనే మాటకు గివింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్. దేన్నైతే పొందడానికి అర్హత మనకు లేదో అది ఇవ్వడమే కృప. పొందడానికి అర్హత మనకు ఉండి మనం పొందితే కృప కాదన్నమాట. పొందడానికి మనకు అర్హత లేదు. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారంటే రక్షణ పొందడానికి అర్హత మనలో లేదు. అనర్హులము అని గుర్తుంచుకోవాలన్నమాట. అల్పులము అని గుర్తుంచుకోవాలి. పొందడానికి యోగ్యము కాదు అని గుర్తుంచుకోవాలి. గివింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్. అలాంటి మనకు ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన కలిగిన వాడు, సమృద్ధిగా కలిగిన వాడు. ఈ గ్రంథంలో సమృద్ధి అయిన కృప కలిగిన వాడు. కృప బాహుల్యము అనే మాట. కృప మహదైశ్వర్యం. కృప అనే ఐశ్వర్యం మహాగా అంటే గొప్పగా కలిగిన వాడు. రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ లేదా రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం.
హీఈస్ రిచ్ ఇన్ హిస్ గ్రేస్, హీఈస్ ది రిచెస్ట్ వన్ ఇన్ గ్రేస్. తెలుగులో కృప మహదైశ్వర్యం అనే మాట, ఐశ్వర్యం మాట చేర్చబడి, అనగా కృప అనే ఐశ్వర్యం గొప్పగా కలిగిన వాడు ఆయన. అంటే అంత కృప ఆయన దగ్గరే ఉంది అని అన్నమాట. ఒకడు తెలుగులో దాన్ని చెప్పాలంటే ఇంకా చెప్పుకోవాలి. అనర్హులకు ఇవ్వడం అంటే ఆయన మహదైశ్వర్యం కలిగిన వాడు, అత్యున్నతమైన ఔన్నత్యం కలిగిన వాడు ఆయన. అత్యున్నతుడు ఆయన, మనమేమో అల్పులం, పొందడానికి అనర్హులం. కనుక అత్యున్నతుడు అల్పులమైన మనకు, అనర్హులమైన మనకు అవసరమైనది అందించాడు. అదే కృపణవాడు. ఆ అందించింది కూడా మనకు అవసరమైంది, అనవసరమైంది కాదు. ఒక అల్పునికి, ఒక అధమునికి, అనర్హునికి అవసరమైనది ఉంటుంది, ఇచ్చేవాడు ఎవరు లేదు. ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. ఎందుకు? కృపా సమృద్ధి కలిగిన వాడు, కృప మహైశ్వర్యం కలిగిన వాడు, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన మహైశ్వర్యం కలిగిన వాడు, కృపని గొప్పగా కలిగిన వాడు. కనుక ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆ కృప ద్వారానే మీరు నేను రక్షించబడి ఉన్నాం. మరి కృప అందరికీ ఇవ్వబడింది కదా, అందరికీ ఇవ్వబడింది. అయితే విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే. అది 2:8 చెప్పేది. విశ్వాసము ద్వారా కృప చేయటమే. మన విశ్వాసానికి విలువ లేదు. విశ్వాసం ఒక ద్వారా, అంటే ఒక మార్గమే అన్నమాట. నమ్ముట అనేది ఒక అవసరమైనది మాత్రమే, కానీ దానికి విలువ లేదు. మన విశ్వాసానికి విలువ లేదు. కృపకు మాత్రమే విలువ ఉంది. కృప చేతనే, కృప చేతనే, కృప చేతనే. ఒకసారి రక్షించబడిన వాళ్ళందరూ గుంపుగా ఉన్నారన్నమాట. గుంపుగా ఉన్నప్పుడు మన విషయమై మనం ఆలోచన చేసుకుందాం అనుకున్నారు. కొరింథీ మొదటి పత్రిక 11:28లో ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మనమందరం కూర్చొని పరీక్షించుకుందాం అనుకున్నారు. పిల్లలు కాబట్టి తమాషగా మీకు మీరే మార్కులు వేసుకోండి అన్నారు అన్నమాట. మీకు మీరే మార్కులు వేసుకున్నారు. ఒకరు 100కి 100 వేసుకున్నారు, ఒకరు 100కి 70 వేసుకున్నారు, 100కి 50 వేసుకున్నారు, 100కి 20 వేసుకున్నారు. ఎన్ని మార్కులు వేసుకున్నావు అని అడిగారు. 100కి 50 వేసుకున్నారు అన్నారు. ఏమంటే నేను రక్షించబడినందుకు 25 అన్నారు అన్నమాట. రక్షించబడినందుకు నీకు మార్కులు ఎందుకు? రక్షించింది ఎవరు? ఆయన కృప. ఆయన కృప నీకు ఇస్తే నీకు మార్కులు ఎందుకు? కనుక నీ విశ్వాసానికి విలువ లేదు. తర్వాత చెప్పారు, విశ్వాసానికి 0 మార్కులు వేసుకోవాలన్నారు. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయారు. అవును, విశ్వాసానికి విలువ లేదు, కానీ విలువంతా దానికి కృప. విశ్వాసము ద్వారా కృప చేతనే, కృప చేతనే, కృప చేతనే. ఏమిటి ఆ కృప? ఆ అత్యున్నతుడు అనర్హులమైన మనకు, అధములమైన మనకు అందించిన అత్యవసరత ఏంటి అని మనం ఆలోచించేద్దాం ఒక నిమిషం. అనగా విశ్వాసం ద్వారా మనకి ఏం లభించింది? ఆయన కృప ద్వారా మనకి ఏం లభించింది? 2:5లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, రక్షించబడి ఉన్నారు. దీని వివరాలు కావాలంటే మొదటి అధ్యాయంలో ఒకవేళ మనం 4 నుంచి 7 వచనాలు చదివితే ఇంకా బాగుంటుంది. మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. కృప కూడా ఎట్లా ఇచ్చాడంట? ఉచితముగా మనకు అనుగ్రహించాడు. గుర్తుంచుకోండి. అందుకే రక్షించబడిన నీకేమి మార్పులు లేవు. ఆయన ఉచితంగా ఇచ్చాడు. నీలో ఉన్న అర్హతను బట్టి కాదు, నువ్వేమో చేసావని కాదు, ఏమో చేస్తావని కూడా కాదు. ఉచితంగానే తన కృపనిచ్చాడు. ఉచితంగా తనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. అట్లా క్రిందికి మనం వద్దాం. 6వ వచనం చివరిలో మనం చూద్దాం. కలుపునే తెలుగు బైబిల్ చివరిలో, తన యొక్క పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృపానే ఐశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు, అనగా ప్రియుడైన యేసునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు దొరికి ఉన్నది. కృప ద్వారా ఏం దొరికింది? అపరాధానికి క్షమాపణ దొరికింది. కృప ద్వారా అపరాధానికి క్షమాపణ దొరికింది. అంటే మీరు నేను ఎవరం?
మీరు నేను అపరాధం. మరి ఆయన ఎవరు? చదువుకున్నాను. ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా మిమ్మును నన్ను నిలబెట్టుకోవాలని ఆలోచించిన వాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. క్రిస్మస్ సందర్భంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాం. లూకాసు వార్త 1:35 రాయబడింది, అమ్మా పరిశుద్ధాత్మ నేను కనుక్కుంటాడు. కనుక పుట్టబో శిష్యువు పరిశుద్ధుడై ఉంటాడు. లోకంలో పరిశుద్ధులుగా పుట్టిన వారు ఎవరు లేరు. దావీదు మహారాజు గారు చెప్పిన మనకి జ్ఞాపకం ఉంటాం ఎప్పుడు, నేను పాపంలోనే పుట్టి తిని, అనగా పాప స్వభావంలో పుట్టి తిని అంటున్నాడు. కానీ యేసయ్య పాప స్వభావంలో పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ కన్య మరియను ఆవరించడం ద్వారా, ఆమె గర్భంలో ప్రవేశించడం ద్వారా యేసయ్య పుట్టాలందుకే పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మిమ్మల్ని నన్ను నిలబెట్టుకోవాలనుకున్నాడు అన్నమాట. మనం పరిశుద్ధులు కాదు, పాపంలో పెట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలో చనిపోతున్నాం. యోహాను సువార్త 8:21 మీరు మీ పాపములోనే ఉండి చనిపోకూడదు, కనుక నేను వెళ్ళు స్థలంలోకి మీరు రాలేదు అన్నాడు. ఎవరితో? తన సొంత బంధువులతోనే. ఈయన పేరు యేసైతే ఈయన తమ్ముడు ఉన్నాడు యాకోబు, ఈయన తమ్ముడు ఉన్నాడు యోసేపు, ఈయన తమ్ముడు ఉన్నాడు యూదా. బంధువులు ఉన్నారు, యాకోబు, యోసేపు, యూదా ఉన్నాడు. నేను వెళ్ళు స్థలంలోకి మీరు రాలేదు. యాకోబులు కావచ్చు, యూదాలు కావచ్చు, యోసేపులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. కారణం ఏంటి? మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. ఆలోచించి, ఇంకా పాపంలో ఉన్నారు, ఇంకా పాపంలో ఉన్నారా? ఇంకా అవిధేయతలో ఉన్నారా? ఇంకా అపరాధాలు ఉన్నారా? మన అపరాధములన్నిటినీ క్షమించడానికి కల్వరిలో యేసయ్య రక్తము చిందించాడు. ఆయన రక్తము వలన తన సన్నిధిలో మిమ్మల్ని నన్ను పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలని ఆలోచించాడు, నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని ఆలోచించాడు. ఆ ప్రేమియందు ఆయన రక్తం వలన మీకు నాకు విమోచన ఇచ్చాడు. విమోచన విడుదల, ప్రేమించి విడుదల. చేసిన పాపం మన మీదనే ఉంది, పాపం మన భుజాలపైన ఉంది. అందుకే బైబిల్ పాప భారమును మోసుకొచ్చున్న వారలారా అన్నాడు. పాపపు భారం అది ప్రయాసతో కూడిన మోసుకోడు. ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చిన వారలారా, మన పాపం మన మీదే. పాపం నుంచి విడిపించు నిమిత్తమై, విమోచించు నిమిత్తమై యేసయ్య పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చాడు. కల్వరిలో రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములన్నిటికీ క్షమాపణ మనకు కలిగించున్నది. యోహాను మొదటి పత్రిక 1:7 మనం చదువుతాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయండి. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము. అమూల్యమైన, వెలకట్టలేదు. ఎందుకు? ఆయన ఒక్కరి దగ్గర ఉంది అమూల్యమైన రక్తం, పవిత్ర రక్తం, పావన రక్తం ఆయన ఒక్కరి దగ్గరే ఉంది. పాపాత్ముల లోకంలో ఉండగా పాపాత్ములందరినీ విమోచించాలని పావనుడుగా పవిత్రుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కరి దగ్గరే. ఢిల్లీలో మాత్రమే ఒకరి దగ్గర కేజీ మిరపకాయలు ఉన్నాయంటే కేజీ మిరపకాయలు కోట్ల విలువ పలుకుతుంది. యేసయ్య ఒక్కరి దగ్గరే ఉంది, 5 లీటర్ల రక్తం ఉంది అంతే. దాని వెల ఎంత? అమూల్యం, వెల కట్టలేదు. అమూల్యమైన రక్తం ద్వారా మీరు నేను విడిపించబడ్డావా లేదా? ఎట్లా విడిపించబడతాం? 2:8 మనం చదువుకున్నాం. విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచితేనే, నమ్మితేనే. కొన్నిసార్లు ఫాక్స్ గారు అనేవాడు, నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అనేవాడు అనమాట. నమ్మిన వారికి సొమ్ము, లేకపోతే దుమ్మే. ఎప్పుడు నమ్మావు? జవాబు ఉన్నాడే కదా. ఎప్పుడు నమ్మారు? ఎప్పుడు అంగీకరించారు? ఎప్పుడు విశ్వాసం ఉంచారు? కొంతమంది జవాబు లేదు.
పుట్టినప్పటి నుంచే అంటున్నారు. పుట్టినప్పుడే నమ్మకం ఉంటుందా? పుట్టినప్పుడు ఏమీ లేదు. పుట్టినప్పుడు నా తల్లి నాకు యోసేపు అని పేరు పెట్టొచ్చు వాళ్ళ ప్రేమతో. నువ్వు యోసేపు అయితే దొంగలైతావు, వాళ్ళకేం తెలుసు? మోసగాడైతే వాళ్ళకేం తెలుసు? పెరిగి పెద్దయ్యాక జ్ఞానము వికసించిన తర్వాత దేవుడి యొక్క మేలు కీడులు ఆలోచించి విశ్వాసమే నేను తెలుసుకున్న వాడిని వ్యక్తిగతంగా క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చాడు. ఇది వ్యక్తిగతమై నీకు నీ దేవుడికి మధ్య అంత ఇంకెవరికి లేదమ్మా. నువ్వు నీ దేవుడు మాత్రమే. విశ్వాసము ద్వారానే. అయితే గుర్తుంచుకోండి, నీ విశ్వాసానికి విలువ లేదు. కృప చేతనే, విశ్వాసము ద్వారా కృప చేతనే, కృపకే విలువ. ఆ కృపను అపేక్షను కలిగిన దేవుడు మీ కొరకే నా కొరకే కన్నులను కాచిన అమూల్యమైన రక్తము ద్వారా మిమ్మల్ని నన్ను మీరు ఇష్టపడితే, మీరు నమ్మితే కడిగి పవిత్రపరిచేవాడు ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడ్డారో లేదు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే విశ్వాసం ఒక్కటే, ఆ తర్వాత ఏముంది? బాప్తిస్మము ఒకటే. బాప్తిస్మం పొందాలని వస్తున్నారు, అయితే విశ్వాసం ఉంచారా లేదా అనేది అవసరం అన్నమాట. బాప్తిస్మాలు పొందేవాళ్ళు చాలా కాలాలు పొందేవాళ్ళు ఉన్నారు. గతంలో నేను ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తున్నారు. గిద్దలూరులో ఒక మైనారిటీ బీడీ కాలేజ్ ఉంది. సుమారుగా 10 సంవత్సరాల క్రితం క్రిస్మస్ సందర్భంగా నేను అక్కడ ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి, అన్నా మాకు ఈరోజు క్రిస్మస్ సందేశం చెప్తారా పిల్లలకి అన్నారు. సరే చెప్తాను ఏంటి అన్నారు. మైనారిటీ కాలేజ్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళు లేదా ప్రభువు నమ్మిన వాళ్ళు ఉంటారు, చదువుకు వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా ఆత్మీయ మెసేజ్లు చెప్పాలా, ఏం చెప్పాలా నేను ఆలోచన చేస్తాను. తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పారు, వీళ్ళందరూ వైశ్యులు అన్నారు అన్నమాట. వైశ్యులు ప్రభువు నమ్మలేదు, రక్షణ కొరకై వాక్యం చెప్పండి అన్నాడు. మరి మైనారిటీ కాలేజీలో ఎట్లా వచ్చిందంటే బాప్టిజం సర్టిఫికేట్ ఉంటే ఇస్తారు సీట్ అన్న. ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, 20 రూపాయలు ఇస్తే బాప్టిజం ఇస్తాడు, సర్టిఫికేట్ ఇస్తారు అన్నారు అన్నమాట. అది 10 సంవత్సరాల క్రితం. అప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు మీకు 100 రూపాయలు 200 ఉండొచ్చు. ఎందుకు బాప్టిజం పొందుతున్నారు? విశ్వాసం వచ్చా? కాదు. సరే మీటింగ్కి వెళ్ళాలి, స్వాగతం చేద్దామని పాటలు పాడుతున్నారు. మనకంటే చక్కగా భజన చేస్తా ఉన్నారు పాటలు. రోజు వాళ్ళకి రాత్రి ప్రార్థన పాటలు పాడిస్తూ ఉంటారు, మనకంటే చక్కగా పాడుతూ ఉన్నారు. చూస్తే నమ్మిన వాళ్ళు అనుకుంటున్నారు కానీ విశ్వాసం లేదు. మైనారిటీ కాలేజీలు సీట్ కొరకై డబ్బిచ్చి బాప్తిజం సర్టిఫికేట్ తీసుకొని చేస్తున్నారు. అదే బాప్తిజం, అది బాప్తిజం కాదు. విశ్వాసం ఒక్కటే. బాప్తిజానికి ముందు ఏకైక విశ్వాసం ఉన్నారు, క్రీస్తు యేసునందరి విశ్వాసము ద్వారా అనే మాట మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అనుభవం లేకపోతే బాప్తిజం తీసుకోవద్దండి. ఈ రోజు 6 మందో 7 మందో 8 మందో తీసుకుంటామంటారు. గుర్తుంచుకోండి, విశ్వాసం ఉంచిన అనుభవం లేకపోతే బాప్తిజం అక్కర్లేదు. అందుకే పెద్దలు అడుగుతూ ఉంటారు, విశ్వాసం ఉంచారా, రక్షించబడ్డారా, పాపాలు క్షమించబడ్డాయా అని అడుగుతా ఉంటారు. దాని విషయమే అనుమానం ఉంటే తీసుకోకూడదు. విశ్వాసం ఒక్కటే. ఆ తర్వాత ఏంటి? బాప్తిజం కూడా ఒకటే. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చెప్తున్నాం కదా, 9-10 వచనాలు రీతిగా ఉంది. అది క్రియల వల్ల కలిగింది కాదు. ముందే అనుకున్నాం, కృపచేతనే కలుగుతుంది, నీవు చేసే క్రియల వల్ల కలిగింది కాదు. కనుక ఎవరినూ అతిశయపడ వీలులేదు. నేను రక్షించబడ్డాను అని అతిశయం అక్కర్లేదు. అందుకే నేను ఇందా చెప్పారు కదా, రక్షించబడ్డాను కాబట్టి నీకు 2 మార్కులు వేసుకోవాలా? 0 మార్కులే. 1 మార్కులు కనుక నీ విశ్వాసానికి విలువలేదు, అతిశయించడానికే వీల్లేదు. అయితే అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి. ప్రభువు అంటే ఆయన కృప, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనం, అంతేగాని మన విశ్వాసాన్ని కాదు. ఎవరినూ అతిశయించలేదు. కానీ 10వ వచనం నేను చెప్తున్నా చూడండి, మనము వాటి యందు నడుచుకోవాలని అనగా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయనిమిత్తమై. రక్షణ క్రియల ద్వారా కలగలేదు, కానీ రక్షించబడిన తర్వాత క్రియలు ఉండాలి. గుర్తుంచుకోండి, రక్షించబడిన తర్వాత క్రియలు ఉండాలి. రక్షణ క్రియల ద్వారా కాదు, మళ్ళా క్రియల ద్వారా రక్షణ రాదు, పోదు కూడా అన్నమాట. కానీ క్రియలు కూడా అవసరమే. క్రియలు విశ్వాసాన్ని వెంబడించాలి. విశ్వాసాన్ని క్రియలు వెంబడించాలి.
అందుకే 2వ వచనంలో అనగా 4వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా మనం చదువుకున్నాం, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా నడుచుకోండి. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు? రక్షించాలి, అర్థమవుతుందే కాసుమా. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయు నిమిత్తమై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు నిన్ను నన్ను సృష్టించాడు క్రీస్తు యేసులో? సత్క్రియలు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు నేను నాలో కనిపించాలి. చాలా కాలం క్రితం ఒక స్థలానికి వెళ్ళినప్పుడు నలుగురు మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తిని గురించి అనగా ఒక రకమైన పరిష్కారం అన్నమాట. యథార్థంగా ఆలోచిస్తుంది. అసలు ఆయన ఎప్పుడు రక్షించబడ్డాడో సాక్ష్యం కూడా లేదన్నా, ఎన్నడూ నోరు తెరిచి చెప్పలేదన్నారు. ఇంకొకరున్నారు, ఆయన మంచం దగ్గర సామేశిస్తాను ఉంటాయన్నారు. ఇది సత్క్రియనా? బయటికి బాగున్నట్టున్నావు, ఇంట్లో ఎట్టున్నారు బాటలు సురేష్. ఇంకా చాలా కాలం క్రితం ఇప్పుడుండే బాటిల్ మనం ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వస్తా ఉంటాయి. ఈ సారాయి బాటిల్ మంచి షేప్గా ఉంటాయన్నమాట. కొద్దిమంది బాటిల్స్ కొరకు ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక హైందవుడు వచ్చారు, మీరు త్రాగమంటున్నారు, ఈ బాటిల్స్ మీ ఇంట్లో ఎందుకున్నాయన్నారు. అంటే ఆ రకమైన సీసాలు ఉండేదే నేరుగా ఆయన చెప్తా ఉంటారు. నిజమే మాట, సాక్ష్యానికి భయం కలిగించేవి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ నమ్మినామని, ఆయన బిడ్డలమని, ఆయన కార్యాలు చేస్తున్నామని చెప్పుకుంటూ మీ మంచం దగ్గర సీసాలు ఉంటాయి. ఇది నిజంగా జరిగిన సంగతి చెప్తా ఉన్నాను నేను, వరుసగా చెప్తాను. ఇంకందరూ నిశ్చేస్తులైపోయారు. ముందుగా సిద్ధపరిచిన సత్యాలు ఉన్నాయా? అంతకుముందు అలవాటు ఉండొచ్చు. క్రియను బట్టి ఆయన రక్షించలేదు, ఉచితంగానే కృపను బట్టి రక్షించాడు. ఈ రోజు నీ జీవితం ఎట్లా ఉంది? దేవుని కొరకు ఏసాయిని పిలిచాడు, అర్థం చేసుకున్నావా? మీరు పిలుపుని అర్థం చేసుకున్నారా? అదే 2వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని ప్రతిమాలుతున్నారు. ఏం పట్టిందండి ఆయన ప్రతిమాల? మీ జీవితం నా జీవితం సరిగా లేకపోతే యేసయ్య నామానికి అవమానం. రోమాపత్రిక 2వ అధ్యాయం వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్నజనుల మధ్య దూషించబడతాను. గుర్తుంచుకోండి, నమ్మినారని ఈరోజు బాప్సం పొందామని ఇంతటితో అయిపోయిందని కాదు. దేవుడు ఎందుకు నిమిత్తమై పిలిచాడో ఆ సంగతిని గుర్తుంచుకోవాలి. ఎందుకు నిమిత్తమై పిలిచాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయనిమిత్తమై పిలిచాడు. మన జీవితం అంతా ఒకే సత్క్రియలాగా ఉండాలి. మాటల్లో కానీ, చేష్టల్లో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, దేంట్లోనైనా సరే సత్క్రియలాగానే ఉండాలి. సత్ అనగా మంచిగానే ఉండాలి. మంచి లేని మాటలు, మంచి లేని పనులు, మంచి లేని కార్యాలు ఇంత వంటూ ఉండకూడదు. వ్యక్తిగతంగా ఉండకూడదు, కుటుంబంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు, పని చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కూడా ఉండకూడదు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయు నిమిత్తమై. సరే, అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. మన అంశం తర్వాత విశ్వాసం ఒకటే, తర్వాత ఏంటి? బాప్తిస్మం ఒకటే బాప్తిస్మం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చిట్ట చివరి వచనంలో ప్రభువు యేసు రీతిగా చెప్పారు శిష్యులు, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? మార్క్స్ వార్తలో 16 చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. మనం వెళ్ళాలి. ఎవరు సాయంకాలం సువార్త పోవాలా? నాకు కూడా పని ఉంది, మా ఇంటికి గెస్టులు వస్తున్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోదాం అనుకుంటాను. మీరు వెళ్ళమన్నాడు యేసయ్య. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి. అనంతపురికే కాదు, చుట్టూ గ్రామాలకే కాదు, ఈ జిల్లా అంతా కాదు, రాష్ట్రం అంతా కాదు, దేశమంతా కాదు, లోకం సర్వలోకానికి వెళ్ళండి. సర్వ సృష్టికి ఈ మంచి వార్త, సువార్త చెప్పండి.
చెప్పండి. సర్వజనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలి? క్రైస్తవులుగా కాదు, మెంబర్లుగా కాదు, మెంబర్షిప్లు కాదు, సంఖ్య కాదు. సంఖ్యలు కావాలంటే మనకంటే డినామినేషన్లు చాలా సంఖ్యలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, సభ్యత్వాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అవి కాదు. మేక్ డిసైపుల్స్. డిసైపుల్ అంటే ఇంగ్లీష్లో చాలా అర్థాలు చెప్తా ఉంటారు తమాషగా. డిసిప్లిన్ ఫుల్ అంటే డిసైపుల్ అంటే ఫుల్ డిసిప్లిన్, సంపూర్ణమైన విధేయత. ఎదురు తిరగడాలు, గలాటలు లేయడాలు, గ్రూపులు కట్టడాలు ఇవేమీ ఉండకూడదు. సంపూర్ణమైన డిసిప్లిన్. మనం ముందే అనుకున్నాం, ఒకటే 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 7 ఒకటి సంపూర్ణమైన ఐక్యత. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. శిష్యులుగా చేయండి. కనుక ఈరోజు బాప్సం పొందామని ఇంత ఆగిపోవడం కాదు, శిష్యత్వంలో ప్రవేశించామని గుర్తుంచుకోవాలి. డిసిప్లిన్ క్రమంలో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. విధేయతలో వినయంలో మనం ముందు సాగాలని గుర్తుంచుకోవాలి. సరే, బాప్తిస్మం అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో ఈ రీతిగా ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితుడని మీరు ఎరుగరా. బాప్తిస్మం అంటే మరణం అంట. బాప్తిస్మం అంటే మరణించినట్ట. మరణించదు. అందుకే మేము ఏం చేస్తాము? నీళ్ళలో ముంచేస్తాము. 4వ వచనం రోమా 6:4. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మం వల్ల మరణములో పాల్పంచుకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని. నేను మరణించాను, నేను పాతి పెట్టబడ్డాను. తర్వాత మనం పాట పాడతాం, పాత బ్రతుకును పాతి పెట్టి. ఈరోజు మనం చేసేది పాతి పెట్టామంటే ఎప్పుడో చచ్చిన వాడిని పాతి పెడుతున్నాం. మనం ఎప్పుడు చచ్చారు? ఏసై నమ్మినప్పుడే చచ్చారు. ఏసై నమ్మినప్పుడే పాత బ్రతుకు చనిపోయింది. కొరింథీ 2వ పత్రిక 5:15 కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. పాతవి చెప్పండి, పాతవి ఇంకా ఉన్నాయా? పాత సిగరెట్ ఉంది, చుట్ట, బీడి, పార్పరా అన్ని పోయినాయినా ఇది ఒక్కటే ఉంది. లేదా అప్పుడప్పుడు ఆఫీసులో ఫంక్షన్స్ ఉన్నప్పుడు, స్పెషల్ అకేషన్స్ లో నీ సాక్ష్యాన్ని చూస్తా ఉన్నారు. నువ్వు శిష్యుడుగా కాదని గమనిస్తా ఉన్నారు. పాత బ్రతుకు చనిపోయావా? ఇంకా బ్రతుకున్నావా? ప్రాచీన పురుషుని క్రీస్తులో కూడా శరీరం పెట్టాలి లేదా? చస్తేనే వాడిని పాతి పెట్టాలి. ఈరోజు నీలో చచ్చిన వాడు లేకపోతే పాతి పెట్టబడడం అనేది అసంభవం. వీలు కాదు. నీలో ముంచేది మాత్రమే వాడు తెచ్చుకోడు, వాడు పాతి పెట్టబడ్డాడు. పాత బ్రతుకు చచ్చితేనే పాతి పెట్టబడాలి. అందుకే కొన్నిసార్లు రక్షించబడిన వెంటనే బాప్తిస్మం అంటే మేము వెనకకి వేస్తూ ఉంటాం. కొద్దిగా నీ జీవితంలో మార్పు కనిపిస్తే మంచిది కదా. అంటే పాత బ్రతుకు చచ్చిందో ఏదో బతుకుందో అన్నట్టుగా అన్నమాట. అది కూడా సరిగా నిజాన్ని. అయితే ఖచ్చితంగా ప్రాచీన పురుషుడు చనిపోయి ఉండాలి. అదే రోమా 6:3 మనం చదివేది. బాప్తిస్మం పొందిన ఎరుగరా? ఏంటి బాప్తిస్మం అంటే? నీవు చనిపోయిన వాడిని పాతి పెట్టడం, మరణించిన వాడిని పాతి పెట్టడం, కొత్తగా ఉన్నవాడిని తిరిగి లేపడం నూతన జీవం. కనుక రక్షించబడిన వాళ్ళు నూతనత్వం కల్పించాలి, మార్పు కల్పించాలి. జోసెఫ్ గారు ఒక పులివెందులో జరిగిన సంభవాన్ని చెబుతూ ఉండేవారు చాలాసార్లు. మీరు ఇప్పుడు విన్నారు. ఆయన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నాగిరెడ్డి గారు, కొండారెడ్డి గారు 2 వ్యక్తులు ఉండేవాళ్ళ. మేబీ ఇది 1940-50 మధ్య జరిగిన సంభవం అనుకుంటాను. అప్పుడు నేను లేదు, ఎన్నో వాళ్ళు చెప్తామని తెలియదు. నాగిరెడ్డి గారు కొండారెడ్డి గారిని చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. కొండారెడ్డి గారికి సారాయిపు ఉంది, నాగిరెడ్డి గారికి తాగే అలవాటు. అంటే బాబుకి తాగే అలవాటు ఉంది, బాబుకు తాగే అలవాటు సారాయి ఉంది. ఈ తాగే అలవాటు కలిగిన వాడు ఇంట్లో డబ్బులు తీసుకొని పోయి బాబు ఇంట్లోనే డబ్బులు ఇచ్చి తాగేవాడు.
డబ్బు లేకపోతే అప్పు తాగేవాడు మళ్ళా ఇస్తా ఉంటారు. దాని ఫాక్స్ గారు పులివెందులకి వెళ్ళి 3 రోజులు మీటింగ్ పెట్టినారు. ఈ నాగిరెడ్డి గారు మీటింగ్ వచ్చాడు కానీ కొండారెడ్డి రాలే, సారాయణలో ఉన్నాడు. నాగిరెడ్డి గారు వాక్యం విన్నాడు. యేసయ్య జీవితాన్ని మార్చేవాడు. పాపను చాలాసార్లు అనుకున్నారు, తాగు మానుకుందామని చేత కాలేదు. నిస్సహాయంగా ఉన్నాడు. ఎవరు సాయం చేయని వాడుకున్నారు. ఫాక్స్ గారు చెప్పిన చక్కని సువార్త మాట విని నాకు విన్నామే, సర్వలోకానికి విని సర్వసృష్టి సువార్త ప్రకటించండి విన్నాడు. ముందుకెళ్ళాడు. యేసయ్య నమ్ముకుంటాను, నా పాత జీవితం అంతా క్షమించమని అడుగుతాను, నాకు మార్పుమని అడుగుతాను అని ముందుకెళ్ళాడు. దేవుని సేవకులు చెప్పారు, వారు ప్రార్థన చేయించారు, విశ్వాసం వచ్చాడు. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డాడు. 2వ రోజు మీటింగ్కి వెళ్ళారు. చాలా విషయాలు విన్నారు. ఆత్మలో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. మొదటి రోజు మీటింగ్ అయిన తర్వాత తాగాలని గుర్తు రాలేదు. నెమ్మదిగా ఇంటికి వెళ్ళాడు. 2వ రోజు వర్తమానం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. 2వ రోజు వర్తమానం చెబుతూ రేపు అంటే 3వ రోజున బాప్తిస్మాలు ఉంటాయి అన్నారు. మీరు చనిపోయే ప్రాచీన పురుషుడు పాతి పెట్టేస్తాం, ఇంకా మళ్ళవాడు రాకుండా అంటే మళ్ళవాడు ఎక్కడ వస్తారు, పాతి పెడితే సరిపోతుంది. నాకు కూడా ఏమైనా బాప్సులు అడిగారు అన్నమాట. 3వ రోజు సాయంకాలం 4 గంటలకు బాప్సులు ఇచ్చినారు, పాతి పెట్టేస్తారు. మీటింగ్లు అయిపోయినాయి. ఈ సాయంకాలం వీధిలో కూడా పోతా ఉన్నాడు నాగిరెడ్డి గారు. కొండారెడ్డి చూసినాడు, వీళ్ళ దగ్గర 3 రోజులు దుడ్లు నట్లేవు రాలేదు పాపం అని పోతా ఉంటే, నాగిరెడ్డి దుడ్డు లేకపోయినా ఊరికైనా వస్తాను అలా అన్నాడు. బావా ఆ నాగిరెడ్డి చచ్చిపోయినాడు. మొన్న చచ్చిపోయాడు, నిన్న బాధ పెట్టాను. ఈ కొండారెడ్డికి ఏం అర్థం కాదు. నా బాబుని చచ్చిపోతే నాకు తెలియకుండా బాధ పెడతారు. అసలు వీడు నాగిరెడ్డి అయినా కాదా అనుకుంటాం. నేను కాకపోయి చూస్తాం అంటే ఈ భాష అర్థం కాదు. అక్కడే కూర్చుంది. ఎట్లా చచ్చిపోయాడో చెప్పాడు సాక్షి. ఎట్లా పాతి పెట్టారో సాక్షి చెప్పాడు. దాని మీద మనసు లేదు బాబా నాకు. ఇది ఎప్పుడు జరిగింది? 1940-50 జరిగింది. కానీ అందరి కన్నులకు ఆకట్టుకునేటట్టుగా ఉందన్నమాట. సరే ఒక ప్రశ్న, నీలో అలాంటి మార్పు ఉందా? నీ ప్రాచీన పురుషుడు చనిపోయినాడు పాతి పెట్టారా నీతో ఉన్నారా? ఇంకా ఉంచుకునే క్షేమం కాదు. ఎంత గొప్ప మార్పు నాగిరెడ్డి గారిలో కలిగి వచ్చాడు. ఆయన చాలాసార్లు మాట చెప్తా ఉన్నాడు. ప్రతిసారి విన్నప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చేట్టుగా ఉంటాయి విషయం. కానీ రాను 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 విశ్వాసం చూడలేదు. నమ్మినామంటున్నారు మార్పు లేదు. నమ్మినామంటున్నారు ప్రాచీన జీవితమే. నమ్మినామంటున్నారు పాతలు వాటిపై. నమ్మినామంటున్నారు మళ్ళానే. అందరూ చూస్తున్నారు. ఆయన పేరు క్రైస్తవుడు కదా, క్రైస్తవే మారాలంటున్నాడు. జీవితంలో మార్పు లేదు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతుకాయి. కొలస పత్రికలో కూడా బాప్తిస్మాల గురించి చెప్పిన మాట మీరు చూడండి. 2వ అధ్యాయం 10లో వచ్చిన మనకు కావాలా అంటే 11-12 నేను చదువుతాను. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించబడాలా. 12వ వచనం, మీరు బాప్తిస్మం ఆయనతో కూడా పాతిపెట్టబడ్డారని ఆయన మృతుల్లో నుంచి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచుతుంది. బాప్తిస్మంతో పాతిపెట్టబడ్డారు. ప్రాచీన పురుషుని పాతిపెట్టేసినారు. వాడు చస్తే పాతిపెట్టే ఉంటాడు కానీ బతికిన వాడిని పాతిపెట్టే ఊరుకుంటాడు. ఎట్లాగా అన్వాయిలో కన్నీ చేసి బయటకు వస్తాడు. మనం నీ వెనకబడి వస్తాడు, నీ జీవితంలోనే ఉంటాడు. ప్రాచీన పురుషుని క్రీస్తు కూడా సులువు వేసేయాలి. పాతల వాటినూ కనిపించుకోడు. అదే సున్నతి శరీర సంబంధమైంది. కానీ మీరు నేను 11వ వచనంలో చెప్పినట్టుగా శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. ఇప్పుడు ప్రశ్న, మనం సున్నతి పొందామా లేదా? పొందా. నేను ఉద్యోగం చేసే దినాల్లో ఒక మహమ్మదీయుడు ఆఫీస్కి వెళ్ళేవాడు. నెలకోసారి మేమిద్దరము కలిసి ఒక కొండల ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ మా మీటింగ్ తీసుకోవాలి. మేమిద్దరం కలిసి వెళ్తా ఉంటాం.
అప్పుడు జీపులు ఉండేవి మాకు. ఇద్దరు ఉండాలంటే మరి ఒక డ్రైవ్ చేయడం కూర్చోవాలి, నేనే డ్రైవ్ చేస్తాను అనేవాడు. మేము వెళ్తా ఉంటే ఆయన ఆ మాట ఈ మాట ఆత్మీయ సైడ్లు చెప్తా ఉంటాడు. అయితే ఒక మాట అంటాడు, మీకు సున్నతి లేదు కదా మరి సార్ అన్నారు. మాకు సున్నతి ఉంది సార్ అని చెప్పాను. మీకు సున్నతి ఉందా? ఉంది. మాది చేతులతో చేయబడని సున్నతి, మీది చేతులతో చేయబడిన సున్నతి. చేతులతో చేయబడిన సున్నతి కలిగిన శరీర చూపుకున్న స్వభావాన్ని విసర్జించకుండా గల్ఫ్ కంట్రీస్ లో వ్యభిచారంలో ఉన్నవాడు కోట్లు ఉన్నాయి. చేతులతో చేయబడిన సున్నతి కలిగిన వాళ్ళు మీ కళ్ళ కనబడలేదు ఆ సున్నతి. కానీ క్రీస్తు యేసులో సున్నతి కలిగిన వాళ్ళు జీవితంలో మార్పు కలిగి కోట్లు యేసులో ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రశ్నకు జవాబు మళ్ళీ ఆయనకే మాట్లాడాలి. కనుక మీది నాది శరీర సంబంధమైన కార్యక్రమాలు కావు, ఇది ఆత్మ సంబంధమైనది అని మనం గుర్తుంచుకోవాలి. కనుక పాతి పెట్టడం అంటే ప్రాచీన పురుషుడు చనిపోయిన వాళ్ళు మనం పాతి పెట్టేస్తున్నాం. నీలో జరిగిన కార్యం రహస్యంగా జరిగింది, ఎప్పుడు నమ్ముతున్నాయో మాకు తెలియదు. కానీ పాతి పెట్టే కార్యక్రమం మాత్రం అందరి కళలో జరుగుతుంది. కనుక బాత్రూమ్ ఉంటున్నారా? గొప్ప బాధ్యత మీద ఉంది. లోకంలో అందరి కలుస్తూ మన మీద మంచిది. బ్యాప్టిజం అనే పదము తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కూడా కాదు, అది గ్రీక్ పదం. బైబిల్లో అన్ని పదాలు భాషాంతరం చేయబడ్డాయి, కానీ అనగా భాష మార్చబడింది, కానీ బాప్టిజం అనే పదం మాత్రం మార్చబడలేదు. ట్రాన్స్లేషన్ చేయబడకుండా ట్రాన్స్లిటరేట్ చేయబడింది. అందుకే ఏ బైబిల్లో అయినా, ఏ భాష బైబిల్లో అయినా బ్యాప్టిజం ఇదే పదాలు ఉంటాయి అన్నమాట. బ్యాప్టిస్టో అనే పదానికి అర్థం ఏంటంటే పూర్తిగా మరుగుట అని అర్థం. క్లాసికల్ గ్రీకులో ఒక పడవ సముద్రంలో మునిగిపోతే అప్పుడు బ్యాప్టిజో అంటారంట. పడవ సముద్రంలో వెళ్తా ఉంది, కుంభ వృష్టి కురుస్తాడు దాని మీద, అది బ్యాప్టిజో కాదు. పడవ సంపూర్తిగా సముద్రం అడుగుభాగానికి వెళ్ళిపోయి మునిగిపోయింది, అది బ్యాప్టిజో. క్రైస్తవ కోర్టులో దీని గురించిన భిన్నమైన ఆచార క్రమాలు ఉన్నాయి. మనం ఎవరిని అనుసరించాం, వాక్యంలో ఏదంటే అదే చేస్తాం. వాక్యంలో ఉన్నట్టుగా పూర్తిగా నీళ్ళు మునగాలి, అందుకే నీళ్ళు పూర్తిగా ముంచేస్తాం, పూర్తిగా మళ్ళా పైకి లేపిస్తాం. పాత బ్రతుకు పాతి పెట్టబడింది, నూతన జీవం పొందిన విధమై తిరిగి లేపడతా ఉన్నాం. మంచిది, మన సమయం అయిపోతా ఉంది. అయితే అంతేకాదు, తర్వాత మనం ఏమనుకున్నాం, మనం చదువుకుంటున్న ఈ భాగంలో మనం చదివే రీతిగా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. నమ్మిన వారికి ఆయన శిరస్సు. ఆయన మాటలు మనం వింటూ ఉండాలి, ఆయన చెప్పిందే చేస్తూ ఉండాలి. ఆయన యందు సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి. మన అమరిక చక్కగా ఉండాలి, మన విధానాలు చక్కగా ఉండాలి, మన కార్యక్రమాలు చక్కగా ఉండాలి, మన భాష చక్కగా ఉండాలి, మన పనులు సక్రమంగా ఉండాలి. శరీరంలో అవయవాలు ఉన్నాయి, ఏ అవయవానికి ఏ పని ఉంటే ఆ పనే చేస్తుంది. కుడి చేయి పని ఎడం చేయలేదు, ఎడం చేయి పని కుడి చేయలేదు. అయినా కుడి చేయి గొప్పదని ఎడం చేయి గొప్పదని అనుకోవడానికి లేదు, రెండు సమానమే. ఇలా జరుగుతూ ఉండగా 16వ వచనం చివరిలో ఉన్న మాట ఏంటంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. ప్రతి అవయవం పనిచేస్తేనే కీలుకు బలం కలుగుతుంది. పెద్దలు మాత్రమే పనిచేస్తుంటారు లేదా అని నువ్వు అలిగి కూర్చుంటే నీవున్న భాగంలో కీలు పని చేయకుండా ఉంటుందన్నమాట. దేవుడు నీకే పని అప్పగించాడు, నీ వరమేంటో, నీ పిలుపేంటో ఎవరిని చెప్పక్కర్లేదు, ఎవరి యొక్క మందనానికి అక్కర్లేదు. నిశ్శబ్దంగా నీ పని చేసుకుంటూ ఉండవచ్చు. ప్రతి కీలు వలన బలము కలుగుతుంది శరీరానికి, సంఘానికి. కలిగిన బలము చేత అతుకబడి ఉండాలి, వేరుగా కాదు, వేరుపాటుగా కాదు. మనం పనులు చేసినా ఒకరు ఆనుకొని అతుకుబడి ఉండాలి. చివరిలో ఉన్నమాట తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసినట్టుంది. వీటన్నిటి యొక్క ముగింపు ఏమిటి? సంఘానికి క్షేమం, క్షేమకరమైన అభివృద్ధి. ఒకసారి ఆలోచించండి, నీవు నేను చేస్తున్న పనుల ద్వారా సంఘానికి అభివృద్ధి ఉందా? క్షేమకరమైన అభివృద్ధి ఉందా? ఆలోచించండి. శరీరానికి క్షేమకరమైన అభివృద్ధి ఉందా? శరీరం అంటే స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, ఈ రెండు కూడా అన్నమాట. మీరు నేను చేసే పని ద్వారా కీళ్ళు బలము పొందాలి, స్థానిక సంఘం బలపడాలి,
సార్వత్రికంగా ఉన్న సంఘం బలపడాలి. యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్, లోకల్ అనగా లొకాలిటీ, ప్రతి స్థానానికి ఒక సంఘము. ఈ సంఘములన్నీ కలిపి సార్వత్రిక సంఘం ఉంటాము. స్థానిక సంఘం బలపడాలి, సార్వత్రిక సంఘం బలపడాలి. సరే, చివరిగా నేను 13వ వచనం చదివి ముగించాను. మరి చదువు ముగించేస్తాం. నిజానికి 11 నుంచి 13 దాకా చదవాలి. చదువుకుని వెళ్ళి ముగించేద్దాం. మనమందరము విశ్వాస విషయంలోనూ విశ్వాసం ఉంచామండి. అయితే విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఇందాక అనుకున్నాం, ప్రభువు ఒక్కడే, ఆ ఒక్కడైన ప్రభువుని జ్ఞానం ఏంటో మనం ఎరగాలి. అసలు యేసయ్య ఎవరో ఎరగాలి. ఆయన గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము కావాలి. అంటే ప్రస్తుతం సంపూర్ణం కాదు, అగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమవకు సంపూర్ణ అమగు వరకు అంతవరకు మనం ఆగిపోవడానికి వీలేదు. ఆయన ఇలాగ నియమించాడు. ఒక నియమాన్ని దేవుడు ఇచ్చాడు. ఏంటో ఆ నియమం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరం క్షేమాలు చెందినట్లు పరిచర్య, సంఘముల పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి సువార్తికులుగాను, కొందరి కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఆయన నియమించారు. సంఘానికి దేవుడు నియమించిన వారు ఉన్నారు. ఇప్పుడు అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. వివరాలు మంగళం బేస్తార క్లాసులో చెప్తా ఉన్నాం, రావచ్చు, నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. దేవుని చేత నియమించబడిన సువార్తికులు, దేవుని చేత నియమించబడిన కాపరులు, దేవుని చేత నియమించబడిన ఉపదేశకులు ఉన్నారు. చాలాసార్లు చెప్తున్నాను, ఏకవచనం కాదు, ఏక కాపురు ఎప్పుడు ఉన్నాడు. కాపరులు గుర్తుంచుకోండి. ఏక కాపురి కావాలనే కోరికలు మనం ఉండకూడదు. ఆ మాటలే రాకూడదు. సువార్తికులు అన్ని కూడా బహువచనం, కొందరు 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 మాట చూస్తారు. సువార్తికులు కానీ, కాపరులు కానీ, వాక్యోపదేశకులు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఏకంగా ఉంటారు. దేవుడు నియమించే ఏకంగా ఏం చేస్తారు? సంఘాన్ని విశ్వాస విషయంలో ఏకత్వానికి నడిపిస్తారు. దేవుని కుమారుని గురించిన జ్ఞానాన్ని బోధిస్తారు, నేర్పిస్తారు. నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యాలు 2:40 మూర్ఖుల తరుగు వారికి వేరే రక్షణ పొందండి అని పేతురు బోధించాడు. అతని వాక్యం అంగీకరించిన వారు, అంటే నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు 6,000 మంది బాప్తిస్మం పొందిరేమి. ఆ జనం ఇంచుమించు 3,000 మంది చేర్చబడి ఏం చేరు? ఈ చేర్పే సంఘం. కానీ బాప్తిస్తున్నారా? సంఘంలో చేర్చబడుతున్నారు. వీరు అనగా చేర్చబడిన వాళ్ళు అపోస్తలుల బోధకులు చేర్చబడతారు. కానీ మంగళవారం జరిగే అపోస్తలుల బోధకు రాడు, బేస్తవారం జరిగే బోధకుడికి రాడు. అపోస్తలుల బోధకులు, సహాసనులు, రొట్టెలు చేయకుండా ఈ మీటింగ్ దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేయడానికి శుక్రవారం ప్రార్థనకు రాడు. ఎడతెగక ఉంది అంటే బుద్ధి పనులు వస్తారు, లేకపోతే ఎడతెగక అనే మాటలు ఎడతెగక ఒక వ్యక్తి గాలి పీలుస్తున్నారు అనే దానికి వాడతాం అన్నమాట. నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి వస్తే ఎడతెగన పదాలు కాదు. కనుక ఈరోజు రక్షించబడి బాప్తిస్మం పొందామంటున్నారు. ఇది ఇంత ఆగిపోయేది కాదు. అపోస్తలుల బోధ నేర్చుకోవడానికి రావాలి. మంగళవారం రావాలా, బేస్తవారం రావాలి, ప్రార్థన కూడికి రావాలి, శుక్రవారం రావాలి. రొట్టె విరుచుతాను 11:30 అయిపోతున్నా, 12 అయినా సరే ఉండాలి. ఉండి ముగించుకొని వెళ్ళాలి. ఎడతెగక ఈ మాటలు గుర్తుంచుకుందాం. విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, శరీరం క్రీస్తు శరీరమైన సంఘం కూడా ఒకటే, సంఘ కార్యక్రమాలన్నీ ఒకటే. వీటన్నిటిలో ఐక్యత కలిగి ముందుకు సాగాలని దేవుడి వాక్యంలో రక్షించబడుతున్నాం. దేవుడి మాటలు మన నిమిత్తమై దీవించుగాక. ప్రార్థన. పూజారుడమైన మా గొప్ప తండ్రి, మహాగణుడ, మహిమాన్వితుడ, మరొకసారి మీ పవిత్రమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం.